రైతు బంధు గురించి చెప్తారు అధ్యక్ష. రైతు బంధు వాళ్ళు ఎన్నికల ముందల ఎగనామ పెట్టి ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టి పారిపోయింది అధ్యక్ష. పారిపోతే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. వాళ్ళు పారిపోయినరు కదా అని నేను వదిలేయలే. రైతుల పట్ల నాకున్న చిత్తశుద్ధి, వాళ్ళు ఇస్తామని ఎగనామం పెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా చేపట్టిన తర్వాత మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, అయ్యో రైతులు మనోళ్ళు, దిగిపోయినోడు ఎట్లాగో దిగిపోయిండు, దిగిపోయినోడి మీద మన నెపం నెట్టేసి రైతులకు అన్యాయం చేయొద్దు, ఈ రైతులను ఆదుకోవాలని 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత రైతు బంధు పథకాన్ని నేను చెల్లించిన వాళ్ళు పంగనామాలు పెట్టిన రైతు బంధు అధ్యక్ష. రెండవసారి 4,666 కోట్ల 59 లక్షలు ఇప్పుడు నేను రుణమాఫీ, వీళ్ళు సంవత్సరానికి 10,000 అంటే దాన్ని పెంచి సంవత్సరానికి 12,000గా మార్చి వాళ్ళకి ఈరోజు 4,666 కోట్ల 59 లక్షల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్గా ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 12,291 కోట్ల 73 లక్షలు ఈరోజు నేను రైతులకు రైతు భరోసా పథకం కింద నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను చెల్లించిన అధ్యక్ష.